రెండవ లేఖ అహం స్ఫురణ. ఋషికేశానంద అనే ఒక బెంగాలీ కాషాయాంబరధారి నిన్ననే ఇక్కడికి వచ్చారు. ఈ ఉదయం దాదాపు 8:30 మొదలు 11 గంటల వరకు భగవాన్ వారితో ఒకే విధంగా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఆ వాణి అమృతమయమైన అడ్డులేని గంగా ప్రవాహం. ఆ మహాప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపడం నా చేతనవుతుందా? ఆ అమృతం భక్తి అనే దోసిలితో తృప్తి తీరా తాగవలసిందే గాని కాగితంలో పోసి కట్టగలనా? శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణ భయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెబుతూ ఉంటే ఆ మూర్తిని చూడడానికి ఈ 2 కళ్ళు, ఆ మాటలు వినడానికి ఈ 2 చెవులు చాలలేదు. వినేవారి యోగ్యతను అనుసరించి చెప్పేవారి ఉత్సాహం హెచ్చు కావటం సహజమే కదా. ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాట విపులంగా రాయవలసిందే. కానీ ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ళు స్థలం కొంచెం దూరంగా ఉండడం, అందులోనే నేను చివర కూర్చొని ఉండడం వల్ల సరిగ్గా వినపడలేదు. ఒకటి మాత్రం బాగా వినపడింది. మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం మణిగిన అహం స్ఫురణ తనంత తాను తనలో ప్రకాశింపగా అదే నేను, కానీ జడ శరీరం నేను కాదనిపించింది. ఈ స్వస్ఫురణ ఎప్పుడూ చెడనిది, దేనికి చెందనిది, తానుగా ప్రకాశించున్నది. ఈ శరీరం దహించినా ఇది చెడదు, కాబట్టి అదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకుంటుని అని సెలవిచ్చారు. లోగడ ఇలాంటి ప్రసంగాలు ఎన్నో జరిగినవి. ఎన్నెన్నో రత్నాలు మాణిక్యాలు జారవిడ్చానా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎన్నాళ్ళ నుంచో నీవు రాయమంటున్నా లక్ష్యపెట్టని ఈ సోదరి సోమరితనాన్ని మన్నిస్తావు కదూ. నేను కానీ జడ శరీరం నేను కాదనిపించింది అనగా ఈ శరీరం అనేది మనం కాదండి. ఎప్పటికైనా లోపల ఉన్న ఆత్మ మనమై ప్రకాశిస్తుంది అని రమణ మహర్షి గారు తెలుపుతున్నారు.